365 రోజుల్లో ఈ ఒక్క రాత్రి దేవతలు కూడా నిద్రపోకుండా జాగరణ చేస్తారు తెలుసా? శివరాత్రి ఎందుకు అంత పవిత్రమో ఈ వీడియో చివరి వరకు వినండి. శివరాత్రి అంటే కేవలం పండుగ కాదు, ఇది శివతత్వాన్ని మన జీవితంలో మేల్కొనేలా చేసి మహారాత్రి. చాలా మంది అనుకుంటారు నిద్రపోకుండా ఉండడమే శివరాత్రి జాగరణ, కానీ నిజమేంటంటే శివరాత్రి అంటే చీకటిలో కూడా వెలుగు కనిపించే రాత్రి. మనలో ఉన్న అజ్ఞానం, భయం, బాధలు అన్నీ కరిగిపోయే రాత్రి. పురాణాల ప్రకారం ఈ రాత్రి సృష్టిలో అత్యంత శక్తివంతమైన రాత్రి. ఎందుకంటే శివుడు ప్రత్యక్షమైన రాత్రి. బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఒక ప్రశ్న వచ్చింది, ఎవరు గొప్ప అని. అప్పుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిస్తంభం రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణువు క్రిందకి వెళ్ళాడు. కానీ ఆ అగ్నిస్తంభానికి ఆది లేదు, అంతం లేదు. అప్పుడు వాళ్లకు అర్థమైంది, శివుడు అంటే మొదల కాదు, చివర కాదు, అనంతమని. అందుకే శివరాత్రి అంటే అనంత శివతత్వాన్ని గుర్తు చేసే రాత్రి. ఈ కథను ఫుల్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ లాంగ్ వీడియో ఉంది, కళ్ళకు కట్టినట్టుగా చూయించే ప్రయత్నం చేశాను. ఈ కథ వీడియోని ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రెండవది, ఈ రాత్రి కాస్మిక్ ఎనర్జీ పీక్ లో ఉంటుంది. యోగ శాస్త్ర ప్రకారం శివరాత్రి రోజు భూమిపై ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. మనలో దేవుడి భావన జాగృతమవుతుంది. అందుకే ధ్యానం, జపం, ఉపవాసం, జాగరణ ఈ రోజు చేస్తే మామూలు రోజుల్లో కన్నా 10 రెట్లు ఫలితం వస్తుంది అంటారు. మూడవది, శివరాత్రి అంటే ఆత్మ మేలుకోవడం. శివుడు అంటే డిస్ట్రాయర్ కాదు, ట్రాన్స్ఫార్మర్. మనలోని ఈగో, యాంగర్, నెగటివ్ థాట్స్ అన్ని తొలగించి మనల్ని కొత్తగా మార్చేవాడు శివుడు. అందుకే ఈ రాత్రి నిద్ర కాదు, మన ఆత్మ జాగరణ. శివరాత్రి రోజు చిన్న పని కూడా చాలుతుంది. చాలా మంది అనుకుంటారు చాలా పెద్ద పూజలు చేయలేము అని. అయినా వరి అవసరం లేదు. ఈ రోజు ఒక బిల్వపత్రం సమర్పించిన, కొద్ది నీళ్లు పోసిన, ఓం నమ శివాయ అని 108 సార్లు జపించిన శివుడు ఆనందిస్తాడు. ఎందుకంటే శివుడు వెల్త్ చూడడు, భక్తి మాత్రమే చూస్తాడు. ఈ శివరాత్రి నీ జీవితంలో ఉన్న చీకటిని వదిలి శివుడి వెలుగులోకి రా. ఎందుకంటే శివుడు అంటే ఆశ, శివుడు అంటే శక్తి, శివుడు అంటే లిబరేషన్, అంటే మోక్షం. ఈ శివరాత్రి మీరు జాగరణ చేస్తున్నారా? కామెంట్ లో ఓం నమ శివాయ అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా శివ పురాణ రహస్యాల కోసం ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.